లోకంలో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళు కొంతవరకే ప్రేమిస్తారు. ఎంతవరకు ప్రేమిస్తారండి? మనుషుల ప్రేమకు ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిని మించి వాళ్ళు ప్రేమించరు. ఒక హద్దును నిర్ణయించుకుంటారు, అంతవరకే ప్రేమిస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు, వాళ్ళకి అంత అనుకూలంగా ఉన్నప్పుడు, వాళ్ళకి మంచిగా అనిపించినప్పుడు ప్రేమిస్తారు. అంతవరకు ప్రేమిస్తారంటే ప్రియులరా, చాలామంది జీవితంలో అంతవరకు ప్రేమించే అనుభవాలు ఉండదు. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉన్నవాళ్ళు, ఇంకా చెప్పనండి, ఇప్పుడున్న శత్రువులందరూ కూడా ఒకప్పుడు మిత్రులే. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇప్పుడున్న శత్రువులు, ఇప్పుడు శత్రువు ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఈయనకు పడదు. ఆమెను చూస్తే ఈమెకు పడదు, ఈమెను చూస్తే ఆమెకు పడదు. ఒక ఆవిడ ఏసన్ గారితో చెప్పిందంటే, ఏసన్ గారండి, ఈమె కానీ వచ్చేదైతే నేను పరలోకానికి కూడా రాలేను. అంటే పరలోకానికి కూడా రాలేనంత ద్వేషం. ఇంత ద్వేషం వచ్చింది కదా. ఇంత క్రితం మీ 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 పూర్వ చరిత్ర ఏంటి అని చూస్తే, ఒకప్పుడు ఒకరి మీద ఒకరికి మిక్కటమైన ప్రేమ, ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగం. ఎక్కడికి బయలుదేరిన చెరొక బ్యాగ్ తగిలించుకొని బయలుదేరుతూ ఉంటారు. ఇంకా వింత వింత విశ్వాసులు నేను చూస్తూ ఉంటాను. 6 ఉన్నారనుకోండి, 6 ఒకే కలర్ బ్యాగ్ కొని ఉంటారు. అర్థమైందండి? 6 ఒకేలాంటి బట్టలు కొంటారనమాట. నయం 6 ఒకేలాంటి భర్తని ఎంపిక చేసుకోవాలి. రూపాల మార్పు ఉన్నాయి. ఏదైనా కానండి, అంత ప్రేమగా ఉంటారా? కానీ అంతవరకు ఆ ప్రేమ ఉందా అని ఆలోచిస్తే, అంతవరకు ఆ ప్రేమ లేకపోవడం అది వేదనకరమైన విషయం. ఒకప్పుడు ఏంటంటే స్నేహభావంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. చాలామంది యొక్క జీవితం, చాలామంది యొక్క ప్రేమ అది మహిమగా ముగించబడని పరిస్థితి. కానీ దేవుడు అంటాడు, ఆయన లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడంట, అంతవరకు మనల్ని ప్రేమిస్తారు. చెప్పడం కూడా మొదలు గట్టిగా. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీతో వచ్చినా రాకపోయినా, అంతవరకు నిన్ను ప్రేమించగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు.